డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో కొందరు మంత్రులపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారా? నిధులు మీకే, పదవులు మీకేనని మంత్రుల్ని ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారా? మంత్రుల వ్యవహారంపై కొందరు ఎమ్మెల్యేలు తమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఫిర్యాదు చేస్తున్నారా? తమకు సొంత నియోజకవర్గాల్లో జరుగుతున్న అవమానాన్ని వారి ముందు చెప్పుకొని గోడు వెళ్ళబోసుకుంటున్నారా? ఇంతకీ మంత్రుల వ్యవహారం ఏంటి? ఎమ్మెల్యేల ఫిర్యాదు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కొందరు మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ తీవ్రమైనట్టు తెలుస్తోంది. మంత్రులకు తప్ప ఎమ్మెల్యేలకు అధికారాలు లేవని, ఎమ్మెల్యేలను కనీసం పట్టించుకోవడం లేదని వారంతా తమ అసంతృప్తి బయటపెడుతున్నారని సమాచారం. ఏ పథకం తీసుకొచ్చినా పైలట్ ప్రాజెక్ట్ కింద మంత్రుల నియోజకవర్గాల్లోనే అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు నిధులు సైతం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే ఎక్కువగా కేటాయించుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. చాలా రోజుల నుండి ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇంటర్నల్గా మాట్లాడితే ప్రయోజనం లేదని కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా తమ ఆవేదన బయటపెట్టకపోతే తమ నియోజకవర్గాలకు నిధులు రావని డిసైడ్ అయ్యారట. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో తమ గెలుపు ఓటములపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఎమ్మెల్యేలు వాపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వాపోతుంటారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని మాట్లాడడం అధికార పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మంత్రుల విషయంలో ఎమ్మెల్యేలు చాలా రోజుల నుండి గుర్రుగా ఉన్నారు. మంత్రులు తమను పట్టించుకోవడం లేదని, కలవడానికి వెళ్తే గంటల కొద్దీ వెయిట్ చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక నిధుల విషయంలోనూ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, ఇలా అయితే నియోజకవర్గాల్లో చులకన అవుతామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే అంశంపై అప్పట్లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్లో సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని బహిరంగంగా మాట్లాడారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈ విషయాలను మీడియాతో ఇండైరెక్ట్గా చెబుతున్నారు. మరోవైపు తమ నియోజకవర్గ నిధుల విషయంలో మంత్రులు తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ నియోజకవర్గ నేతలకు పదవులు ఇచ్చే ముందు కనీసం మాట వరుసకైనా తమకు చెప్పడం లేదని వాపోతున్నారు. ఈ చర్యల వల్ల తాము ప్రజల్లో చులకన అవుతున్నట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు పరోక్షంగా, మరికొందరు ప్రత్యక్షంగా తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అటు జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవులలో ఎక్కువ శాతం పదవులు మంత్రి అనుచరులకే ఇస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మొదట మంత్రుల నియోజకవర్గాలకే ఇచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తర్వాత ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇచ్చారని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని పథకాల విషయంలోనూ ఇదే జరుగుతుందని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిధులు మీకే, పదవులు మీకేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు నియోజకవర్గ స్థాయిలో పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు కూడా మంత్రుల నియోజకవర్గాలకే ఇస్తున్నారని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది విపక్ష ప్రభుత్వానికి మంచిది కాదనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటై పలువురికి మంత్రి పదవులు వచ్చాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రులు గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తామంతా గెలిస్తేనే మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ నియోజకవర్గాల్లో పనులు చేయకుండా తాము ఎలా గెలుస్తామని పార్టీ పెద్దల దగ్గర ఎమ్మెల్యేలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పథకాల రూపకల్పన సమయంలో ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గాల నిధులు, పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు ఇచ్చేటప్పుడు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు సైతం పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య దూరం ఉంటే పార్టీకి, ప్రభుత్వానికి నష్టమని హస్తం పెద్దలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు ఈ సమస్యను పరిష్కరించకుంటే ఇబ్బంది అవుతుందని పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యను అధిగమించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక పార్టీ పెద్దల చర్యలతో ఎమ్మెల్యేలు సంతృప్తి చెందుతారా? చూడాలి.